శ్రీ గురుదత్త జయ గురుదత్త సర్వం శ్రీ దత్తార్పణమస్తు। ఈ ఛానల్ వీక్షించేటటువంటి వారికి సంపూర్ణ దత్త అనుగ్రహం ఉండుగాక। ప్రతిరోజు అనేక 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 ప్రాయశ్చిత్తాలు ఈ ఛానల్ ద్వారా మీకు అందిస్తున్నాను। ఆ రోజు అంటే ఫలానా రోజున ఫలానా నక్షత్రంలో ఏ పరిహారం చేస్తే మహారాజయోగము అన్న విషయాన్ని మీకు ప్రతిరోజు ఈ ఛానల్లో చెప్తున్నాను। ఇవాళ అంటే 10వ తారీఖు మార్చి నెల 2025 ఈరోజు సోమవారం పుష్యమి నక్షత్రం ఏకాదశి 1 ఇవాళ ఉపవాసం ఉంటే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి। ఎవరైనా సరే ఈరోజు ఉపవాసం అందులో 2 రకాలు ఉన్నాయి। పండ్లు పాలు తీసుకొని ఉండగలిగితే అదొక ఉపవాసం, లేదు టిఫిన్ చేయటం అదొక ఉపవాసం। ఈ 2 ఉపవాసాల్లో ఏది ఉన్నా కూడా మీకు కానీ మీ అబ్బాయికి కానీ మీ భర్తకి కానీ మీ అమ్మాయికి కానీ ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉంటే వాళ్లకు అనారోగ్య సమస్య తగ్గుతుంది। అలాగే ఈరోజు మరి మనము రాబోయేటటువంటి ఉగాది పురస్కరించుకొని కూడా ఎన్నో పరిహారాలు అందిస్తున్నాం। విశ్వవసునామ సంవత్సరంలోకి వెళ్ళబోతున్నాం। షష్టగ్రహ కూటమి రాబోతోంది। అందులో ముఖ్యంగా కొన్ని రాశుల వారికి శని దోషాలు ఉంటున్నాయి। వాటన్నిటికీ మీరు ఏ కంగారు పడొద్దు। చిన్న చిన్న పరిహారాలు ప్రతిరోజు ఈ ఛానల్లో అందిస్తాను। తప్పకుండా మీరు విశేష ధనయోగాన్ని రాజయోగాన్ని పొందొచ్చు। సరే, ఈ రోజున ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఏదో ఒక సమయంలో కుసుమ నూనె, మనకు కుసుమ నూనె అని ఉంటుంది, ఆ కుసుమ నూనెతో దీపం వెలిగించిన ఎడల సంపూర్ణ ధనయోగం కలుగుతుంది। చాలామంది ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు, అప్పుల బాధల్లో ఉన్నవాళ్ళు, ఈఎంఐస్ అంటే మన ఈఎంఐ కూడా కట్టలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు, ఎన్నో సమస్యలు బాధలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఉన్నారు। ముఖ్యంగా ఆర్థికపరమైన ఇబ్బందులతో సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు। వారందరికీ కూడా ఖచ్చితంగా ఒక అద్భుతమైన యోగం ఏమిటంటే కుసుమ నూనెతో దీపం వెలిగించండి। ఆ కుసుమ నూనెతో ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అంటే సూర్యాస్తమయం లోపు ఎప్పుడైతే మీరు దీపం వెలిగిస్తారో సంపూర్ణ లక్ష్మీ యోగం కలుగుతుంది। మీరు చూడండి, ఒక దీపం వెలిగిస్తే డబ్బు రావటం ఏంటి? అవును, నేను అదే భ్రమపడ్డాను। కానీ మనుష్యుడికి మార్గము సూచించేది భగవంతుడే। సాధ్యమేకార్త సంయుక్తం మన్హినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమిరాపహ భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహిమాన్ నరకాద్ ఘోరాద్ దివ్య జ్యోతిర్నమోస్తుతే। ఖచ్చితంగా దీపం వెలిగించడంలో ఒక మాయ ఉంది, ఒక అద్భుతం ఉంది, దైవ శక్తి నిక్షిప్తమై ఉంది। తప్పకుండా దీపాన్ని వెలిగించుకోండి। అలాగే ఈ రోజున మనకు మామూలుగా అనుగ్రహం కార్యక్రమంలో అనేక కట్స్ ఉంటాయి। ముహూర్త బలమని, లేదంటే అదృష్టమైశ్వర్యమని, కార్యసిద్ధన, అలా కాకుండా ఒకటే మారుతి అనుగ్రహం 10వ తారీఖు ఎపిసోడ్, మారుతి అనుగ్రహం 11వ తారీఖు ఎపిసోడ్। ఎందుకంటే సమయము వృధా చేయకుండా, విపరీతమైన జాతకాలు బిజీ లైఫ్ ఫేస్ చేస్తున్నాను కాబట్టి సమయాన్ని వృధా చేయకుండా కంటిన్యూగా చెప్తున్నాను। ప్రతిరోజు తప్పకుండా ఈ ఛానల్లో అద్భుతమైన పరిహారాలు మీ ముందుకు వస్తాయి, చూడండి। అలాగే రెండోది, ఈ రోజున ధనయోగం గురించి ఒక దీపాన్ని వెలిగించమన్నాను కదా, ఇంకొక పరిహారం ఉంది। ఎందుకంటే పుష్యమి నక్షత్రము ఏకాదశి సోమవార కలయిక రోజు ఎవరైతే సాయంత్రం నక్షత్ర దర్శనం చేశాక తలస్నానం చేస్తారో ఇది చాలా అద్భుత యోగం అండి। విపరీతమైన వ్యాపార యోగానికి, ఉద్యోగం రావడానికి ఈ పరిహారం కాపాడుతుంది। ఎవరైతే సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత నక్షత్ర దర్శనం చేసి తలస్నానం చేస్తారో అదృష్టం ఐశ్వర్యాన్ని పొందుతారు, అంటే ఉద్యోగం వస్తుంది, లేదా వ్యాపారంలో విశేష ధనలాభం పొందుతారు। ఈ పరిహారం ఒకటి। ఇక ఒక మంత్రం ఉంటుంది ప్రతిరోజు కూడా, ఋషి వాంగ్మయంలో మనకు అందించినటువంటి ఎన్నో వేల మంత్రాల్లో ఈ మంత్రం ఒకటి। ప్రతిరోజు ముహూర్తాన్ని బట్టి, ఆ రోజు నక్షత్రాన్ని బట్టి ఒక అధిష్టాన దేవత ఆ మంత్రాన్ని ఆవాహనం అయి ఉంటుంది। ఆ మంత్రాన్ని మనం అంటే మానవ మాత్రులం కదా, కలియుగం కదా,
శరీర శుద్ధి ఉండదు. కావున మంత్రోచ్చారణ, మంత్ర జపం చేయడం ద్వారా దాన్నే కార్యసిద్ధి అంటాం. ఆ మంత్ర జపం చేయడం ద్వారా అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఇవాళ ముహూర్తంలో ఒక మంత్రాన్ని చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఓం శ్రీం రాం శరవణ భవాయ నమః. ఓం శ్రీం రాం శరవణ భవాయ నమః. ఓం శ్రీం రాం శరవణ భవాయ నమః. ఈ మంత్రాన్ని 9 సార్లు రాయాలి, 108 మార్లు జపించాలి. ఈ రాయటం ఎందుకు మీకు తెలుసు, అయినా మళ్ళీ చెప్తున్నాను. మన దేహము ఎప్పుడైతే పాంచభౌతిక దేహం ఉంటుందో ఆ దేహానికి మాల్య దోషము అని అంటిపెట్టుకొని ఉంటుంది. అది మంత్రం రాసినప్పుడు ఆ దోషం పోతుంది. కావున తప్పకుండా ఈ మంత్రాన్ని 9 సార్లు రాయండి, 108 సార్లు జపించండి. మీ ఇంట్లో ఎవరికైతే వివాహం అవ్వట్లేదో, ఉదాహరణకు నాకు తెలిసిన వారు ఉన్నారు, ఏదో నా స్నేహితుడు ఉన్నాడు, పెళ్ళి అవ్వట్లేదు మాట, వివాహం అవ్వడానికి ఆ స్నేహితుడు మూర్ఖుడు, అంటే జపం చేసుకోడు అనుకుందాం. కానీ వాళ్ళ అమ్మగారు చేసిన, వాళ్ళ అక్క చేసిన, లేదా అతనే చేసుకున్న, వాళ్ళ తండ్రి చేసిన తప్పకుండా వివాహం అవుతుంది. ఎందుకంటే ఈరోజు ఏకాదశి పుష్యమి నక్షత్రం, వివాహకారకుడైనటువంటి శని నక్షత్రం ఇవాళ, అందులో మనఃకారకుడైన చంద్రుడి యొక్క రోజు అంటే సోమవారం. కావున ఈ మంత్రాన్ని పెళ్ళి కాని వాళ్ళు చదువుకున్నా, లేదా వాళ్ళ గురించి తల్లిదండ్రులు చేసినా ఖచ్చితంగా ఆగస్టులోపు ఒక సంబంధం వచ్చి వివాహం కుదురుతుంది. ఈ పరిహారాలు ఈ రోజున్న ముహూర్తంలో ఆచరించండి. సర్వే జనా సుఖినో భవంతు. ప్రతిరోజు ఈ ఛానల్లో అద్భుతమైన మీరు మీ ఇంట్లో చేసుకునే పరిహారాల ద్వారా ఎంత యోగాన్ని పొందుతారో ప్రతిరోజు వస్తుంది, మీరు చూడండి. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః.